హిందూ మహాసముద్రం పొడవునా ఏ ఏ దేశాలైతే ఉన్నాయో ఆ దేశాలన్నీ ఒక తాటి మీదకొద్దాం. సముద్రపు దొంగలు, అక్రమ రవాణా, డ్రగ్సు, లేకపోతే ఆయుధాలు, ఇట్లాంటి స్మగ్లింగ్‌ని కంట్రోల్ జేయాలి అన్నది ఒకప్పుడు భారత్ చేసిన ప్రతిపాదన. ఈ ప్రతిపాదనకి అంగీకరించి 25 దేశాలు ముందుకొచ్చినాయి. 16 ఏళ్ల క్రితం మనమే మొట్టమొదట ఆ హిందూ మహాసముద్ర తీర ప్రాంత దేశాల విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నాం. తర్వాత 2 సంవత్సరాలు మనం చేశాక మళ్ళీ నెక్స్ట్ ఆ మిగతా సభ్య దేశాలకు వస్తా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 16 ఏళ్ల తర్వాత మనకి నాయకత్వం అప్పగించబడింది. ఎస్పెషల్లీ ఇప్పుడు 25 దేశాలు కాస్త 9 పరిశీలక దేశాలు కూడా యాడ్ అయినాయి. అంటే ఇంకో 9 దేశాలు కూడా యాడ్ అయినాయి. ఈ నేవీస్ అన్నీ కూడా ఇప్పుడు మన మాట వింటాయి. ఈ 25+9 34 దేశాల వాళ్ళు మన మాట వింటారు. ఎక్కడైతే తప్పు జరుగుతుందంటే స్మగ్లర్స్ కావచ్చు, లేకపోతే అక్రమాలకు పాల్పడే వాళ్ళు కావచ్చు, అరాచకాలు చేసే వాళ్ళని కావచ్చు, ఇకపైన పట్టుకోవడానికి అట్లాగే ఈ సముద్రపు దొంగలు, ఈ స్మగ్లర్లు ఇట్లాంటి వాళ్ళే ఏమన్నా గనక ఇతర ఓడల్ని ఇబ్బంది పెడితే వాటిని రక్షించే బాధ్యత ఇప్పుడు మన మీద ఉంటుంది.